ఈ పాఠశాలలో డిప్రెషన్ పూర్తి చేసుకునే సందర్భంగా సన్మానానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలకు రావడం మొట్టమొదటిలోనే ఇంత స్ట్రెంత్ ఉన్న పాఠశాలకు వచ్చి మనం బోధించేటప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే స్ట్రెంత్ ఉన్న పాఠశాల మనం చెప్పినప్పుడు కలిగే ఆనందానికి ఎందుకంటే స్ట్రెంత్ ఉన్నప్పుడు టీచర్ ఇంట్రెస్ట్ వస్తుంది. జస్ట్ నేను చెప్పినా కూడా మీరు కొన్నిసార్లు అటెండ్ అయినా కూడా తర్వాత రోజు నుంచి నేను చెప్పిన నేర్చుకొని మరియు ఈ నాలుగో తరగతి విద్యార్థులు 5వ తరగతి గురుకులంలో ఆరుగురు విద్యార్థులు ఏది సీట్లు సాధించడం గురుకులంలో సాధించినందుకు అందరికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ పాఠశాలలో స్టాఫ్ కూడా మనం వర్క్ చేసినప్పుడు కానీ ఎలాంటి విషయాలైనా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వర్క్ చేయించడంలో వర్క్ చేసినప్పుడు కూడా సపోర్ట్ చేశారు. అందరి సపోర్ట్ తోనే ఈ విద్యార్థుల సపోర్ట్ అందరి సపోర్ట్ తోనే కష్టపడి మీకు బోధించి ఈ రోజు ఈ స్థాయికి మీరు జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాను. నా జీవితంగా పనిచేయడంలో సహకరించేటువంటి ఉపాధ్యాయులు నాతోటి కొలీగ్స్ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను 4 సంవత్సరాలు డిక్టేషన్ చేశాను. ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి డిక్టేషన్ చేస్తున్నాను. మా దగ్గర స్ట్రెంత్ తక్కువ వల్ల 4 సంవత్సరాలు మొదటి సంవత్సరం ఎంపీఎస్ దర్శనం చేశాను. రావణపేట సెకండ్ ఇయర్ అబ్బాయి కూడా చేశాను. థర్డ్ ఇయర్ సర్జన్ కూడా చేశాను. ఈ 4th ఇయర్ అంటే ఈ సంవత్సరం మున్పంపులో చేశాను. ఎక్కడ మీ 3 సంవత్సరాలు డిక్టేషన్ ఎక్కడ చేసినా కూడా ఎక్కడ కూడా ఇంత గ్రాడ్గా నాకు సన్మానం ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం ఈ 4 సంవత్సరాల్లో సన్మానం ఇక్కడ ఈ స్కూల్లో మాత్రమే నాకు సన్మానం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైనా సరే మాత్రం నాకు సరైన గౌరవం జీవితంలో మర్చిపోలేకుండా ఈ సన్మానం ఇంతకు చేసిన విద్యార్థులందరూ కూడా నేను జీవితాంతం మర్చిపోను. ఎప్పుడు చేదోడు వాడుగా మీ మీ యొక్క అభివృద్ధిలో కూడా ఇంటర్నెట్ గా నాకు గైడెన్స్ ఎప్పుడైనా చెప్తాను. మీకు ఎలాంటి సమస్య వచ్చినా నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను. జీవితంలో కూడా మీరు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇన్ని రకాల ఇంత అభిమానం చూపించేటువంటి మీరు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు వెలకట్టలేము. ఉపాధ్యాయుడిగా నాకున్న ఆశయం ఏంటంటే విద్యార్థులు దేశానికి గొప్ప పౌరులుగా తయారై ఎదిగినప్పుడే నేను పూర్తి స్థాయిలో సంతోషించాను. ఈరోజు సన్మానం ఒకటి చేయడం ఈ జీవితంలో నేను చెప్పినటువంటి ఆశయాలు సాధించి దేశానికి గొప్ప స్థాయిలో పేరు తెచ్చేటటువంటి గొప్ప పౌరులుగా తయారైనప్పుడు అప్పుడు మాకు పూర్తి స్థాయిలో నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఉపాధ్యాయునికి కావాల్సింది సంపాదన ఏముండదు. విద్యార్థుల ఎదుగుదలే ఉపాధ్యాయుని ఆస్తి అని నేను భావిస్తాను. విద్యార్థులు ఎదుగుదలే ఉపాధ్యాయుడు సంతోషపడుతుంది. ఆస్తి ఉపాధ్యాయుని బతకడానికి తప్ప ఎక్కువ ఆదాయం ఉండదు. కాబట్టి ఎలాంటి త్యాగం చేసే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి, ఎంతో ఆదర్శవంతమైన వృత్తి. కాబట్టి ఆ వృత్తికి తగిన గౌరవం నేను ఇంత చిన్న తక్కువ సర్వీస్ ఏజ్లో ఇంత ఈ రకంగా సన్మానించాము. ఇంత గొప్ప గౌరవం లభించడం తక్కువ సర్వీస్ లో నేను చాలా గొప్ప గౌరవంగా భావిస్తాను. దీనిలో నేను ఇంకా మంచి ఎనర్జెటిక్గా మంచి నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ప్రయత్నం చేసి ఏ స్కూల్లో పనిచేసినా కూడా 100% పిల్లలు ఎక్కువగా పనిచేస్తానని థ్యాంక్ యూ సార్.